హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 84తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దేవ్ తన మీద పడిన నిందని తొలగించుకునే ప్రయత్నంలో ఆ రోజు తనని ట్రాప్ చేసిన అమ్మాయితో మీడియా ముందు నిజాలు చెప్పిస్తాడు. సుహాస్ని చెప్పింది విన్నాక మీడియా వాళ్ళు ఆ ముగ్గురు ఎవరని అడుగుతారు. ఆ ముగ్గురు ఎవరన్నది సాక్ష్యంతో సహా, వాళ్ళ మొహాలతో సహా, ఆ రోజు ప్లానింగ్తో సహా ఈ పెన్ డ్రైవ్లో ఉంది అని కిషోర్కి అందిస్తుంది. అది ఆ రోజు దేవు గురించి వేసిన ప్లాన్ అంతా ఆఫీస్లో జరగడం వల్ల సుహాస్ని ఎక్కడ మోహన్ డబ్బులు ఇవ్వకపోతే వీడియో చూపించి డబ్బులు తీసుకోవచ్చని మోహన్ పిలిచినప్పుడు ఫోన్ కెమెరా ఆన్ చేసి వాళ్ళ మాటలు మొత్తం రికార్డ్ అయ్యేలా పెట్టొస్తుంది. ఇప్పుడు అదే సాక్ష్యంగా ఉపయోగపడింది. నెల క్రితం తనకి స్పృహ రాగానే ముందు ఆ ఫోన్ గురించే చెప్పింది. అదంతా ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేశానని, ఇంట్లో ఎక్కడ దాచిందో కూడా చెప్పింది దేవుకి. దేవ్ ఒకరోజు గెస్ట్ హౌస్ అని వెళ్ళి లేటుగా వచ్చిన కారణం అదే. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాడు. అది చూసే సోనుని కూడా దేవ్ ఆడుకోవడం మొదలుపెట్టాడు. అది మొత్తం మీడియా వాళ్ళు ప్లే చేసి చూసి దాని వెనక ఉన్నది ఎవరు అర్థమయ్యేసరికి ఒక్కొక్కళ్ళకి గట్టి షాకే తగిలింది. ఇప్పుడు చెప్పండి, ఏదైనా న్యూస్ వస్తే మీకు నిజాలతో పనిలేదు. అది సెన్సేషనల్ అయిపోతే మీకు టీఆర్పీ రేట్ వస్తుందని మీ ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. మిమ్మల్ని నిందించాలని కాదు, దానివల్ల నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. ఇప్పుడు నిజాలు మీ ముందుకొచ్చాయి కదా. అలాగే 18 సంవత్సరాల క్రితం ఒక ఓడది చెప్పిన మాట విని ఒక బాధ్యతాయుత గల పోలీస్ ఆఫీసర్ కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా డబ్బు కమ్ముడిపోయి చేసిన పని వల్ల, మీ మీడియా అంతా చేసిన ప్రచారం వల్ల ఆ మనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తొందరలో మీకు ఆ నిజాలు కూడా బయట పెడతాను. అప్పుడు చనిపోయిన మనిషిని మీరు తీసుకురాగలరా అని దేవ్ కొద్దిగా సీరియస్గా అడుగుతాడు. ఇక నుంచైనా ఏదైనా తెలిస్తే ఒక బాధ్యత గల మీడియా కింద అది ఎంత నిజమో తెలుసుకొని ప్రచురించడం మొదలు పెట్టండి అని చెప్పి, ఈ న్యూస్ పావుగంటలో అన్ని ఛానల్స్లో రావాలి అంటాడు దేవ్. సారీ సార్, ఇక నుంచి మేం కూడా జాగ్రత్తగా ఉంటామని చెప్పి, ఈ న్యూస్ 10 నిమిషాల్లో వచ్చేస్తుంది సార్ అని మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు. దేవ్ అక్కడే సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టీవీ ఆన్ చేసి న్యూస్ కోసం చూస్తూ ఉంటాడు. ఆ ముందు రోజే కిషోర్ ద్వారా కంప్లైంట్ కూడా ఇప్పించేశాడు దేవ్. భువి వచ్చి దేవ్ పక్కన కూర్చుంటుంది. అన్నట్టుగానే 10 నిమిషాల్లో మొత్తం న్యూస్ అన్ని ఛానల్స్లో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. అన్ని ఛానల్లో మా వల్ల దేవాంశ్ గారికి చాలా నష్టం కలిగింది, అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నామని రావడం విశేషం. బిజినెస్లో ఎదగలేక పర్సనల్గా దెబ్బతీయాలని చూసిన మోహన్ లాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? ఇటీవలే మోహన్ గారు మెడిసిన్ మాఫియాలో దోషిగా అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. చూస్తూ ఉంటే ఆయన చరిత్ర అంతా నేర చరిత్రలాగే ఉంది. భార్య ఉండగానే ఒక ఆవిడ్ని ఇంట్లో పెట్టుకున్న ఆయన ఆవిడతో కలిసి చాలా ఘోరాలే చేశారని ఇప్పుడు బలమైన సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి. ఒక్కొక్కటిగా ఆయన చేసిన పాపాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో రిమాండ్లో ఉన్న మోహన్, అతనితో పాటు ఉన్న ఉమ ఇద్దరూ ఇప్పుడు కోర్టుకి హాజరవ్వాల్సి వస్తుంది. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి అంటూ న్యూస్ ఛానల్స్ హోరెత్తిస్తున్నాయి. న్యూస్ చూస్తున్న దేవ్, నానమ్మ, తాతయ్య మొహాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి. ఇన్నాళ్ళకి ఆ మోహన్ విషయం ఒక్కొక్కటిగా బయటపడుతుందని వాళ్ళకి ఆనందంగా ఉంది. జై గారైతే ఆ ఉమని చూడాలని టీవీ దగ్గరే కూర్చున్నారు. టీవీలో వస్తున్న న్యూస్ చూసి మమత, మమత, తొందరగా రా అని నందు, నాయనమ్మ కేకలు వేస్తూ ఉంటారు. ఏమైంది అత్తయ్య, ఎందుకలా అరుస్తున్నారు అని వస్తారు మమత. ఆవిడతో పాటు ఆఫీస్కి రెడీ అవుతున్న ధీరజ్, నందు కూడా అక్కడికి వస్తారు. ఎందుకు నానమ్మా అలా అరుస్తున్నావు అని అడుగుతుంది నందు. అప్పటికే ధీరజ్ టీవీ వైపు చూడడంతో తనకి విషయం అర్థమైంది. రిమోట్ తీసుకొని కొద్దిగా
సౌండ్ పెట్టి, నందు అటు చూడు అంటాడు ధీరజ్. అప్పుడే వంశీ, ధీరజ్, ధీరజ్ అని కేకలు వేసుకుంటూ వస్తాడు. వంశీ ఆఫీస్కి రెడీ అవుతూ టీవీ ఆన్ చేస్తాడు. న్యూస్లో ఈ విషయం చూడగానే గబగబా రెడీ అయిపోయి లాక్ చేసుకొని ధీరజ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వంశీ లోపలికి వచ్చేసరికి అందరూ న్యూస్ చూస్తూ ఉండడంతో, మీరు కూడా చూసేశారా? మరి ఇంత దారుణం చేశారేంటి? ఆ అమ్మాయిని అసలు అలా చేసేశారు అని అంటాడు వంశీ. చంపేయమన్నారు అని విన్నాను, కానీ మరి ఇంత దారుణంగా చేస్తారని అనుకోలేదు అని అంటారు మమత. దేవుగారు బానే కాపాడారు. ఇన్ని రోజులైనా నింద మోస్తూ కూడా ఆవిడ్ని సేవ్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ దేవ్ అని అంటాడు ధీరజ్. ఇప్పుడు వాళ్ళకి అసలు ఇంకా బెయిల్ వచ్చే అవకాశం లేదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఆవిడ అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు పెట్టింది. సాక్ష్యాలతో సహా కేసు ఫైల్ చేశారు. కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అని అంటాడు ధీరజ్. ఆ వినోద్ ఏమీ తక్కువవాడు కాదు. ఇప్పుడు వీళ్ళందరి కోపం దేవు మీదకి టర్న్ అవుతుంది అని అంటారు మమత. ఆ విషయం దేవుకు కూడా తెలుసు కదా, జాగ్రత్తగానే ఉంటారులే. ఆ వినోద్ గురించి నువ్వేం భయపడకు అని అంటాడు ధీరజ్. ఏదైనా మీ పెళ్ళిళ్ళు మాత్రం జరిగిపోవాలి ధీరజ్. సరే అలాగే అమ్మా అంటాడు ధీరజ్. న్యూస్ చూడాలని చెప్పి ఆఫీస్కి 1 గంట లేటుగా వెళ్దామని అందరూ కూడా అక్కడే సెటిల్ అయిపోతారు. రిమాండ్లో ఉన్న 5గురిని కోర్టుకు తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ స్టేషన్లో న్యూస్ చూసిన వాళ్ళు, చిచి, మీకు ఇందులో కూడా భాగం ఉందా? మీ ఇద్దరు ఎన్ని ఘోరాలు చేశారు! నిజాయితీగా బిజినెస్ చేయడం చేతగాక అప్పుడప్పుడు ఎదుగుతున్న అబ్బాయి జీవితాన్ని నాశనం చేయాలని చూసారా? మీలో ఇలాంటి కోణాలు కూడా ఉన్నాయా? అతనికంటే బుద్ధి లేదు, ఆడదానివి, నీకేమైంది? అయినా పెళ్ళైన మొగాడితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్య ఉన్న అదే ఇంట్లో ఉన్న నీ ఆలోచనలు ఎంతకంటే గొప్పగా ఉంటాయని ఎందుకు అనుకుంటాంలే అని వాళ్ళని చిరాగ్గా చూస్తూ అంటారు. వాళ్ళ మాటలు అంటుంటే అసలు ఎందుకంటున్నారు అర్థం కాక, ఇప్పుడు మీరెందుకంటున్నారు ఇవన్నీ అని అడుగుతాడు మోహన్. వాళ్ళు ఉన్న రూమ్లో ఉన్న టీవీలో న్యూస్ ఆన్ చేసి చూపిస్తాడు ఒక కానిస్టేబుల్. అది చూసిన ఉమా మోహన్ మొహంలో నెత్తురు చుక్క లేదు. సమాధి అయిపోయింది అనుకున్న విషయం ఇప్పుడు ఇలా వెలుగులోకి వచ్చేసరికి షాక్ అయిపోయారు. పైగా అమ్మాయి బతికి ఉండడం, సాక్ష్యాలతో సహా చూపిస్తూ ఉండడం చూసి మోహన్కైతే పాదాలు భూమిలో కూరుకుపోతున్నాయా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఉమెన్ అయితే ఆడ కానిస్టేబుల్స్ అందరూ కలిసి, మీలాంటి ఆడది ఈ భూమి మీద ఎక్కడో ఉండదు, ఇలాంటి దారుణమైన పనులు కూడా చేస్తున్నారా మీరు అని మొహం మీదే అనడం మొదలుపెట్టారు. న్యూస్ చూసినప్పటి నుంచి ఉమలో చలనం లేదు. తను పాతాళంలో కూరుకుపోతున్నట్లుగా అర్థమైపోయింది ఉమకి. వాళ్ళకి మొహం చూపించలేక, అక్కడి నుంచి వెళ్ళలేక సతమతం అయిపోతుంది ఉమ. వాళ్ళతో పాటు ఉన్న మిగిలిన వాళ్ళు, ఇలాంటి పని కూడా చేసావా మోహన్ అని అడుగుతారు. అసలు ఆ టైంలో ఇక ఏం మాట్లాడడానికి కూడా నోరు రావట్లేదు ఇద్దరికి. అక్కడి నుంచి పారిపోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అదే టైంలో పదండి అని ఎస్ఐ అంటాడు వాళ్ళతో. ఇద్దరి అడుగులు బయటికి వెళ్ళడానికి అస్సలు పడడం లేదు. ఇప్పుడు అందరినీ ఫేస్ చేయాలంటే మోహన్కి తల కొట్టేసినట్టే అయ్యింది. అందరినీ కారులో ఎక్కించి కోర్టుకి ప్రయాణం మొదలుపెట్టారు. కారులో కూర్చున్న ఉమ, ఏదో ఒకటి చేసి న్యూస్ ఆపించవచ్చు కదా అని నోరు తెరిచి అడుగుతుంది. ఇంకిప్పుడు మీరు ఆపించినా మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు. సాక్ష్యాలతో సహా అక్కడ మీరు దొరికిపోయారు అని అంటారు మోహన్తో పాటు రిమాండ్లో ఉన్నవాళ్ళు. వీళ్ళెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న మీడియా మోహన్ వాళ్ళ కారు రాగానే ఒక్కసారిగా చుట్టుముట్టారు. మోహన్, ఉమా మొహాలకి మాస్కులు కట్టేశారు పోలీసులు. కారు దిగడం ఆలస్యం. మోహన్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు మీడియా వాళ్ళు. న్యూస్ మీకు తెలిసే ఉంటుంది కదా, దానికి మీ సమాధానం ఏంటి మోహన్ గారు? ఇదంతా మీరు బిజినెస్లో ఎదగలేక దేవ్ గారిని పతనం చేయాలని చేశారా, లేదా ఇంకా పర్సనల్ గర్జ్ ఏమైనా ఉందా
చూస్తుంటే మీరు ఇదంతా కావాలనే చేశారని అనిపిస్తుంది. బిజినెస్ కోసమే కాకుండా అతని మీద పర్సనల్గా కూడా ఏదో పగ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని ఆడవాళ్ళుగా చెప్పాలంటేనే మాకు అసలు నచ్చటం లేదు. ఒక ఆడదానివై ఉండి అలాంటి పని ఎందుకు చేశావు? కేవలం మోహన్కి హెల్ప్ చేయడం కోసమే చేశావా? లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అని ఉమని కూడా అడుగుతారు మీడియా వాళ్ళు. అందులో ఒక పెద్దాయన రిపోర్టర్ ఉండడంతో ఆయన ఉమని గుర్తుపడతాడు. ఒకప్పుడు ఉమ న్యూస్ కవర్ చేసిన అతను. మీరొకప్పుడు మీ భర్త మిమ్మల్ని ఏదో చేయబోయారని ఆయన మీద కేసు వేసి అరెస్ట్ చేయించారు కదా, ఆవిడే కదా మీరు అని అడుగుతాడు. అది వినగానే ఉమకి మోహన్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఆ న్యూస్ గనక బయటికొస్తే తలెత్తుకోలేం, చావడమే ఉరివేసుకొని అన్నంత భయం పట్టుకుంది. న్యూస్ చూస్తున్న దేవ్, ఎస్, ఇదే నాకు కావాలి, ఇప్పుడు అసలు పాయింట్కొచ్చారు అని టీవీ వైపే కళ్ళన్నీ నిలిపాడు దేవ్. సార్, ఇలాంటి మోసగాళ్ళని మొహాలు మీరు కవర్ చేయడం వల్ల జనాలకు వాళ్ళెవరో తెలీదు. తెలిస్తేనే కదా సార్ రేపు పొద్దున వాళ్ళు ఎదురుపడినా జాగ్రత్త పడతారు అని మీడియా వాళ్ళు అంటారు. కానీ అవి రూల్స్ అగైనెస్ట్ కదా అని పోలీసులు అంటారు. అన్ని రూల్స్ ప్రకారం చేస్తే మరి కొన్ని కొన్ని నేరాలు ఎందుకు సార్ ఇంకా బయటపడట్లేదని అడుగుతారు మీడియా వాళ్ళు. వాళ్ళ మొహాలు జనాలకి చూపించడం చాలా అవసరం సార్ అని మీడియా వాళ్ళు బలవంతం చేసేసరికి తప్పక వాళ్ళిద్దరికీ ఉన్న ముసుగులు తీసేస్తారు పోలీసులు. లేదంటే మీడియా వాళ్ళు అక్కడి నుంచి కదలమని భీష్మించుకు కూర్చున్నారు. ముసుగులు తీసేసరికి మొహాలు చూపించలేక ఇద్దరు తలలు వాల్చేస్తారు మోహన్ ఉమ. మీడియా కెమెరాలన్నీ వాళ్ళిద్దరినే ఫోకస్ చేసేస్తాయి. ఆ వయసులో పెద్దయిన రిపోర్టర్ న్యూస్ చెప్తూ, 18 సంవత్సరాల క్రితం ఈ ఉమ తన భర్త మీద ఒక కేసు పెట్టింది. తన భర్త తనతో వ్యభిచారం చేయించబోయాడని, అందుకు ఒప్పుకోలేదని చంపబోయాడని పెట్టింది. అతన్ని అరెస్టు చేసి జైలు శిక్ష కూడా వేశారు. ఆ రోజు భర్త మీద అంత కేసు పెట్టిన ఆవిడ ఈరోజు పెళ్ళైన మగాడు, పైగా భార్యతో ఉంటున్న వాడి ఇంట్లో అతనితో ఇన్నాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకొని ఉంది. మరి ఈవిడ చేసిందేంటి? అసలు నిజంగా భర్త అలా చేయించాడా, లేక ఈవిడే కావాలని ఇతనితో సంబంధం పెట్టుకొని అతను అడ్డు తొలగించుకోవడానికి అలా చేశారా? చూస్తుంటే రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈవిడంత నిజాయితీ పర్రాలైతే ఇంకొక ఆడదాని జీవితంలో నిప్పులు పోయేదు కదా. ఆ కేసు మళ్ళీ ఓపెన్ చేసి నిజాలు తెలుసుకుంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. లేదంటే అతని మీద పడిన నిందలు అలాగే ఉండిపోతాయి. ఈవిడ ప్రవర్తన చూస్తుంటే, ఈవిడ చేసే పనులు చూస్తుంటే అప్పుడు భర్త మీద తప్పుడు నిందలు మోపిందని క్లియర్గా అనిపిస్తుంది. వీటిలో నిజాలు తెలుసుకొని ప్రజలకు తెలియజేయాల్సిందిగా పోలీసులకి మీడియా సమక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాం అని ఆ పెద్దాయన చెప్పి ముగిస్తాడు. తను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తూ ఉండడంతో దేవ్ అలాగే తల వెనక్కి వాల్చి, తొందరలోనే నీ మీద పడ్డ నిందని పూర్తిగా తొలగిస్తాన్నానా అని పైకి చూస్తూ అనుకుంటాడు. మోహన్ ఉమ ఇద్దరు తలలు కిందకి వాల్చేసిన మొహంలో ఒక రకమైన భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళని కోర్టులోకి తీసుకువెళ్తుంటే జనాలందరూ వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటే ఇద్దరూ ఏం మాట్లాడకుండా తలలు వంచుకొని లోపలికి వెళ్తున్నారు. ఒకప్పుడు ఇదే కోర్టులో రాజేంద్ర గారు చేయని తప్పుకి తల వంచుకొని వెళ్తుంటే విజయ గర్వంతో ఇద్దరూ నవ్వుతూ పొగరుగా అతన్ని చూశారు. ఇప్పుడు అదే కోర్టు లోపలికి ఇద్దరు తలెత్తుకోలేని పరిస్థితిలో అడుగు పెడుతున్నారు. కథ కొనసాగుతుంది. కర్మ రిటర్న్స్ అనేది ఊరికే కాదు, ఇందుకే కదా. మరి ఇక ముందు ముందు వీళ్ళు చేసిన పాపాల చిట్టా బయటికి పడితే వాళ్ళకి ఎలాంటి శిక్ష దేవ్ వేయబోతున్నాడు అనేది చూద్దరు కానీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.